ఆర్టిస్ట్ కళ్యాణి, కరాటే కళ్యాణిగా కూడా బాగా పాపులర్ ఈ టాలీవుడ్ ఆంటీ. తెలుగులో ఎన్నో సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. 150 సినిమాలు పైగా నటించిన ఈ టాలీవుడ్ ఆంటీ సినిమాల్లోకి రాకముందు హరికథలు బాగా చెప్పేవారట. అవి చెప్పడంలో ఈవిడ బాగా తిట్ట. ఒక రకంగా హరికథలు చెప్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారట. హరికథల్ని బాగా పాపులర్ చేయాలని బాగా ప్రయత్నిస్తారు కూడా. టాలీవుడ్ లో అన్ని సినిమాలు చేసినా తనకి బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు మాత్రం కృష్ణ, మిరపకాయ్. బాబీ, అబ్బా అని ఆవిడ చెప్పిన డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు. అనుకోకుండా మొన్న ఆ మధ్య వనస్థలిపురంలో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఆ సంఘటన వల్ల తనకి ఉన్న ఇమేజ్ కూడా కాస్త దెబ్బతిందనే చెప్పాలి. ఏది ఏమైనా ఈవిడ హరికథల్ని మళ్ళీ తెలుగు ప్రజలకి పాపులర్ చేయాలన్న ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.